24/7 రెస్ట్ లేకుండా బిజీగా పరిగెత్తుతున్న మీరు నా కథ తెలుసుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్స్. మనందరికీ ఒకరితో ఒకరికి ఏ సంబంధం లేకపోయినా అనుకున్న ఒకే ఒక కామన్ పాయింట్ సమస్యలు. ఇవి అందరికీ ఉంటాయి. ఎవరి వయసుకు తగిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. వాటికి పరిష్కారం కూడా ఉంటుంది. అయితే నా సమస్య ఏంటో దానికి పరిష్కారం ఏంటో చెప్తారండి, నన్ను చూపిస్తారండి. ఓం అఖండ రూపం అనంత తేజం శివం, ఉన్నంత కాలం పలిగే నామం శివం. సప్తసంద్రం సప్తలోకం ఈశ్వరాని రూపం శివం, జటధారం నందివాహనం శివం, త్రిశూలధారం రుద్రతాండవం శివం, కైలాస శిఖరం ఆరుద్రదేహం శివం, ఆదిహస్తం త్రివర్ణనేత్రం శివం, దశిదేశం అనంత విశ్వం శివం, రుద్రష్టకం దేవాది దైవం శివం. స్వామి, ఈ సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఈ ఉంటుందా? సృష్టిలో సమస్య ఉండడం సర్వసాధారణం. అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం ఉండడం కూడా సాధారణం. ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. అవును, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే నా సమస్యకు కూడా పరిష్కారం ఉంది. అసలు నేను చేస్తున్నది కరెక్టేనా? ఎవరేమనుకున్నా నాకున్న సమస్యకే ఇదే నా పరిష్కారం. పిచ్చా నీకు ఎందుకు లాగేస్తున్నావు? ఎందుకు అంటే ఏం చెప్పమంటారా? చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేటువంటి అడ్రస్ లాంటివాడిని. ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేదు తెలుసా. లాస్ట్కి సూసైడ్ కూడా. స్కూల్లో 10th ఫెయిల్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కష్టపడేది పాస్, బీటెక్లో అదే పరిస్థితి. ఎప్పుడైనా మా ఊరికి వెళ్తే ఎలా ఉన్నావురా అని అడిగే వాళ్ళకంటే అసలు పాస్ అవుతావా అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నా వల్ల పాపం మా అమ్మ సంతోషం లేకుండా, అందుకే ఈ డెసిషన్ చెప్పింది.
మరి పిచ్చాడా అందుకోసం చచ్చిపోవాలనుకున్నావా? ఈ క్వశ్చన్ చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో తెలివి వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు మాత్రమే చనిపోవాలనుకుంటారు. అంతకన్నా ముఖ్యమైన విషయం, జీవితంలో ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు చూడు, వాళ్ళే పక్కన జీవితంలో ఏం జరుగుతుందని తొంగి చూస్తూ ఉంటారు. మనకి ఏ పని వచ్చో తెలుసుకోవడం, మనకి ఏ పని రాదో తెలుసుకోవడం కన్నా మనకి ఏ పని వచ్చో తెలుసుకోవడం చాలా సింపుల్. ఇవన్నీ చెప్పుకోవడానికి రాయడానికి బాగానే ఉంటాయిరా, కానీ రియల్ లైఫ్ ప్రాక్టికల్ పాసిబుల్. అరే చచ్చిపోవాలనుకున్నంత ధైర్యం ఉన్నవాడి బతికి ఏదో ఒకటి సాధించవచ్చు అనే నమ్మకం లేదు. నీకు నచ్చిన దారిలో నువ్వు నడుస్తూ ఉంటే కొంతమంది 1000 విధాలుగా నేను ప్రశ్నిస్తాను, కానీ వాటన్నిటికీ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. అప్పుడు వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటి, అది నీకు తెలుసు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది రా. వెళ్దాం కదా. ఇక్కడ ఉన్నావు కదా, ఇప్పుడే కొంచెం వస్తున్నావు. ఇక్కడ ఉన్నావేంట్రా? ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడు రావడం ఏంట్రా? నాకు అన్ని డైలాగ్ చెప్పినావు కదా ఇంతసేపు. డైలాగులు చెప్పడం ఏంట్రా? నేను ఇప్పుడే వస్తున్నా. అన్ని మాటలు చెప్పినావు కదా, అన్ని డైలాగ్ చెప్పినావు కదా నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నాతో మాటసేపు ఉన్నావు కదా. నేను ఎక్కడున్నాను రా? ఇంతవరకు నాతో మాట్లాడి సపోర్ట్ చేసిన నేను ఇప్పుడు వస్తున్నా. అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని ఇంతసేపు మాట్లాడని చెప్పి సూసైడ్ చేస్తున్నా. నేను చెప్తాను ఎవరు మీతో మాట్లాడింది, నీతో ఉన్నది, ఈ సమస్యకి పరిష్కారం. నీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంట్రా? ఎవడు నాకే తెలుసు. ఏం అర్థం కావట్లేదు అసలు, ఏం చెప్తుంది రా? ఎవరు ఏం మాట్లాడుతున్నారా? అరే నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇప్పటి వరకు నీతో ఉన్నది అల్లోక రక్షకుడు రా. ధైర్యానికి నిదర్శనమైన ఆ శ్రీరాముడు ధైర్యాన్ని నీకు నింపడానికి వచ్చాడు. ఆ హనుమంతుడికి ఉన్నంత బలాన్ని నీకు పంచడానికి వచ్చాడు రా. ఆయన్ని చూడాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటాడు, అది నీకు దక్కిందా? ఇప్పుడు నాకంతా అర్థమైందిరా, వెళ్దాం పద. అవునరా, నాకు డౌట్. నేను ఎప్పుడూ మార్నింగ్ మెసేజ్ చేస్తే నీకు రావడానికి ఎంత లేట్ ఎందుకు అయింది? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా?
ఏంట్రాడు వద్దాం మ్యాన్. అయినా నా లైఫ్లో ఎవరున్నారు మామ? ఏ బాధ వచ్చినా నీతో అన్న శివుడితో చెప్పుకుంటా. ఇదండి విషయం. మన లైఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటాం, సక్సెస్ అవుతూ ఉంటాం. ఇది చాలా కామన్ విషయం. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్మి చూడండి. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. అండ్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనుకుంటున్నారా? ప్రతి సమస్యకి సొల్యూషన్ మనతోనే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్మి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిలాష్ దాసరి.